హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్లోన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన మీడియా సమావేశం సంచలనాలను సృష్టించడమే కాదు, చాలా అంశాలపైన ఒక రకంగా చెప్పాలంటే అధికార కూటమిని ప్రశ్నించడమే కాదు, ప్రజలందరూ కూడా ఆలోచించుకునేలాగా కూడా చాలామంది కూడా నివ్వెరపోయి చూశారు. దాదాపు గంటల తరబడి సాగినటువంటి ఆ మీడియా సమావేశంలోన ఏ ఒక్క అంశం కూడా అనాసక్తిగా లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఓపికతో, ఇంత సహనంతో విడమరిచి ఒక్కొక్క విషయాన్ని విశదీకరించి చెప్పడం అనేటువంటిదే చాలామంది ఇష్టంగా చూశారు. ముఖ్యంగా ఆయన పార్టీ సభ్యులు, ఆయన పార్టీ కార్యకర్తలు అయితే ఆశ్చర్యానికి లోనయ్యారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు వచ్చారు, మాట్లాడుతున్నారు, అద్భుతంగా మాట్లాడుతున్నారు అని అనుకుని వాళ్ళు మురిసిపోతున్న సందర్భం కూడా మనం అనుకోవచ్చు. సో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కొక్క పాయింట్గా, మొత్తం మీడియా సమావేశాన్ని కాకుండా మనం ఒక్కొక్క పాయింట్ని ఫోకస్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో మీడియా సమావేశంలో ఆయన సేవ్ ఆంధ్ర, హే రామ్ సేవ్ ఆంధ్ర అని పెట్టారు. ఆయన హే రామ్ సేవ్ ఆంధ్ర అంటే హే రామ్ అనగానే మనకు గాంధీ గుర్తుకొస్తారు. గాంధీ ఆయన గాడ్సే గుండుకు పేల్చినప్పుడు ఆయన హే రామ్ అనుకుంటూ పడి చనిపోయారు అని. సో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లోన గాడ్సే పాలన కొనసాగుతుందా, అంటే విలన్ల పాలన కొనసాగుతుందా అనే అర్థం వచ్చేలాగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ సేవ్ ఆంధ్ర అనే క్యాప్షన్తోన ఆయన మాట్లాడిన మాటలు కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి, ఆలోచించదగినట్టుగా ఉన్నాయి. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలోన ఆటవిక పాలన కొనసాగుతుంది. నీతి రీతి లేదు. ఎవరిపైన పడితే వాళ్ళపైన ఏది పడితే అది కేసులు పెట్టేస్తున్నారు, బాధితుల్ని నిందితులుగా చేస్తున్నారు, వాళ్ళపైన కేసులు బనాయిస్తున్నారని ఆయన చెప్తున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి జగన్ తన అవినీతి దోపిడీని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అవినీతిని, ఆ తర్వాత దోపిడీని ప్రశ్నించే గొంతులను చాలా దారుణంగా నొక్కేస్తున్నారు. చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని చేతుల్లో తీసుకొని దారుణంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, భయం రాజ్యమేలుతోంది. సాయికృష్ణను లాకప్ డెత్ చేసి శవం మాయం చేశారు. సో గాది సాయికృష్ణను లాకప్ డెత్లో చేసిన తర్వాత శవం మాయం చేశారు. 48 రోజుల పాటు తల్లికి బూడిద కూడా ఇవ్వకుండా కేసును కప్పెట్టేశారు. నేను వెళ్ళిన 4 రోజులకు కానీ అరెస్ట్ చేయలేదు. అదే ఆయన చెప్తున్నారు. నేను వెళ్ళి ఆ తల్లిని కలిసి ఆమె వేదన తెలుసుకుని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే తప్ప ప్రభుత్వంలో చలనం కనిపించలేదు అని ఆయన తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు. శవాన్ని మాయం చేసినట్టుగానే సీసీ ఫుటేజ్ కూడా మాయం. మరి విజయవాడలో పబ్లిక్ ప్లేస్లోన ఫుటేజ్ ఏమైంది? మళ్ళీ క్లౌడ్ సర్వర్లోన 90 రోజుల పాటు ఉండాల్సిన ఫుటేజ్ ఎక్కడ? పోనీ ఆ స్పాట్లో ఫుటేజీ లేదు, ఆ తర్వాత ఇంకో చోట ఫుటేజీ లేదు, కానీ క్లౌడ్ సర్వర్ ఉంటుంది కదా, ఆ క్లౌడ్ సర్వర్లోన 90 డేస్ పాటు బ్యాకప్ ఉంటుంది కదా, ఆ బ్యాకప్ ఎక్కడ పోయింది? దాన్ని ఎందుకు బయట పెట్టట్లేదని టెక్నికాలిటీగా, సాంకేతిక పరంగా కూడా ఆయన సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. పోలీసు అధికారులు ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డ్స్ను ఎందుకు పరిశీలించట్లేదు? ఆ తల్లి వేదన పడుతూ పెట్టుకున్న అర్జీలకు విలువ లేదా? పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్, మరో దళిత యువకుడు, అతను వీడియో చేసి మరీ ఫేస్బుక్లో పెట్టి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, నా పైన కేసులు బనాయిస్తున్నారని చెప్పి ఆయన వీడియో పెట్టి మరీ మరణించాడని ఇక్కడ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా, ఈ ఆరోపణలన్నింటినీ కూడా మళ్ళీ వాస్తవాలు ఎంత, లేదా ఎవరు కూడా కావలసిగా వ్యక్తుల పేర్లు చెప్పారు. మనం ఒకటి గుర్తుంచుకోండి, ఆరోపణలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే యాంబిగ్విటీగా ఉంటాయి. అంటే ఏదో జనరలైజ్డ్గా చెప్తారు, సాధారణీకరించి చెప్తారు. కానీ స్పెసిఫిక్గా చెప్పారంటే మాత్రం దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సి ఉంటుందనే అర్థం అనమాట. సో ఇవన్నీ కూడా పాలక పక్షానికి, అంటే అడ్మినిస్ట్రేటివ్స్కి కానీ లేకుంటే గవర్నమెంట్కి కానీ అలర్ట్గా తీసుకోవాలి. వాళ్ళు దీన్ని సానుకూలంగా తీసుకొని మళ్ళీ ఒక ప్రతిపక్ష నేత ఇంత దారుణంగా పర్సనలైజ్డ్గా ఆరోపిస్తున్నారు అంటే కనుక మళ్ళీ ఆయన తిరిగి అనడం అనేటువంటిది ఒక పద్ధతి ఎలాగ ఉంది. ఈరోజు ఊరుకోరు. నిన్న మీడియా సమావేశం పెట్టి ఆయన అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా మీడియా సమావేశం పెడతారు, దానికి ప్రతిస్పందన ఉంటుంది. దానికి మళ్ళీ మనమేమి కొత్తగా మనం ఆలోచించాల్సిన పని లేనే లేదు. అయితే మళ్ళీ మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డిని
విమర్శించడం ఇవన్నీ కూడా ఒక పక్క అయితే, అట్లీస్ట్ ఈయన ఏమన్నారు, ఈ అలిగేషన్స్ ఏంటి, ఈ అలిగేషన్స్లో వాస్తవం ఎంత అని ఒక్కొక్క అంశాన్ని, ఆయన మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా ఇది ఇలాగుంది, ఇది ఇలాగుంది, దీన్ని ఇలా చేసాం, దీన్ని ఇలా చేసాం అని చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని తటస్థులు అనుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, పోలీసు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా, కర్నూలులో గంగమ్మ, తెనాలిలో తిరుపతమ్మ, శ్రీకాకుళంలో కళావతమ్మ లాకప్ డెత్తులది ఇదే కథ. మళ్ళీ ఈ 3 లాకప్ డెత్తులు అని అంటున్నారు. మళ్ళీ ఇవి మనం పెద్దగా వార్తలోకి రాలేదు, మళ్ళీ వీటి గురించి కూడా మనం ఆలోచించాలి. సో రాజధాని రైతుల కష్టాలను చూడడానికి వారి ఆహ్వానం మేరకు వెళుతుంటే వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడులు చేసి, పైగా బాధితులైన వైఎస్ఆర్సీపీ నేతల్ని నిందితులు అంటూ ఎదురు కేసులు పెడుతూ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే, చంద్రబాబు అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలను ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు. ఆంధ్రప్రదేశ్లోనూ ఒక కల్చర్ క్రియేట్ అయిపోయిందండి. మళ్ళీ ఎందుకు ఇలా అయిందో తెలియదు. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ ఏమైపోయిందంటే, ఎవరి పాలన ఉంటే వాళ్ళది జరుగుబాటు ఉంటుంది. వాళ్ళు సంక్షేమం గురించి ఎంత ఆలోచిస్తారు, ప్రతిపక్షాలను తొక్కాలని అంతగానే ఆలోచిస్తుంటారు. అక్కడ ఆ సీట్లు ఎవరు కూర్చున్నా కూడా ఎవరు దీనికి మినహాయింపు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా సరే వాళ్ళు ఇదే ఆలోచిస్తుంటారు. ప్రతిపక్షాల గొంతు ఎలా నొక్కేయాలని ఆలోచిస్తుంటారు. కొంతమంది ఒక రకంగా ఉంటే ఇంకొక మంది ఇంకో రకంగా ఉంటారు. బట్ వ్యవహారం అయితే నడుస్తూ ఉంటుంది. దీంట్లో అయితే ఏమాత్రం మార్పు లేదండి. సో ఇక్కడ ఇవన్నీ విషయాల గురించి ఆయన మాట్లాడారు. అలాగే ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల పైన మీ వైఖరి ఏంటి? ఇది చాలా వివాదాస్పదమైనటువంటి పాయింట్. ఇది కూడా దళిత క్రిస్టియన్లు అంటే మనకు సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది ఏంటి, దళితులు కన్వర్ట్ అయితే కనుక, క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే వాళ్ళకు రిజర్వేషన్ ఉండదు అని తేల్చి చెప్పేసింది. తేల్చి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల పైన మీ వైఖరి ఏంటి? సీఎం చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించిన వైఎస్ జగన్, పదవులో ఉన్న మీ పార్టీ నేతలు దళితులను కించపరుస్తుంటే మీరేం చేస్తున్నారు? సో ఇలాగా ప్రతి ఒక్క అంశాలపైన ఆయన మాట్లాడారు. ఆ విషయం గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా మనం చర్చించుకుందామంట. ఇక్కడ అంటే మొత్తం ఫుల్ పేజ్ అంతా ఇచ్చేసారు. సరే సాక్షి పేపర్ కాబట్టి వాళ్ళు ఇలాగే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ నాయకుడి వార్తలు కాబట్టి వాళ్ళు ఫుల్ పేజీలో ఇచ్చేస్తారు. మీరు చూడండి, మీరు నమస్తే తెలంగాణలో కూడా చూడండి, కేటీఆర్ ప్రెస్ మీట్ మొత్తం ఫుల్ పేజ్ అంతా ఇచ్చేశారు. ఇది మామూలే, దీని గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇక్కడ సరే ఇవన్నీ విషయాలు మాట్లాడుతూ ఇక్కడ చాలా అంశాలపైన ఆయన ఏ అంశాలపైన చేశారనేది కొంచెం టాపిక్స్ హైలైట్స్ మాత్రం మనం చదివి చూద్దామంట. 2 ఏళ్ల క్రితం ఏ ఇంట్లో అయినా సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు చేసిన మంచి గురించి చర్చ జరిగేది. సరే ఆయన చెప్పుకున్నారు. అంటే 2.5 ఏళ్ల క్రితం నా పాలన ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఏం జరిగేది? అభివృద్ధి గురించి చర్చించుకునేవారు, సంక్షేమం గురించి చర్చించుకునేవారు, సంస్కరణల గురించి చర్చించుకునేవారు అని. మరి చర్చించుకున్నారా లేదా అంటే ఇంట్లో పోయి ఎవరు చూడరు కదా. మళ్ళీ ఈ నేత అంటున్నాడు కాబట్టి మళ్ళీ ఎవరి పాలన గురించి వాళ్ళు చెప్పుకోకపోతే వేరే వాళ్ళు ఎలా చెప్తారు? సో చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. సో మంచి చర్చ. కానీ నేడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం. ఆంధ్రప్రదేశ్లోన రెడ్ బుక్కు, పింక్ బుక్కు, వైట్ బుక్కు, ఎల్లో బుక్కు అని రకరకాల బుక్కుల రాజ్యాంగాలు నడుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క సర్కారు వచ్చినప్పుడు ఒక్కొక్క బుక్ తెరపైకి వస్తుంది. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా గతంలోన పింక్ బుక్ అనేవారు, పింక్ బుక్ రాజ్యాంగం అని అనేవారు. సో ఇలా రకరకాల రాజ్యాంగాలు నడుస్తున్నాయి. దాని గురించి మనమే మాట్లాడాల్సిన పని లేదు. సో చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7 మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న టాపిక్ డైవర్షన్లు, ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోటుపైనే చర్చ జరుగుతోంది అని ఈయన అంటూ ఉన్నారు. సో అలాగే అంటే జంగిల్ రాజ్ అంటే బీహార్లో ఉంటుందని అంటారు. ఇది కొంచెం ఏంటంటే మన రాష్ట్రం గురించి మనం మాట్లాడుకోవాలి. పక్క రాష్ట్రం సంగతి మనకు ఎందుకు? ఇక్కడ బీహార్ గురించి చెప్తారు. బీహార్ని జంగిల్ రాజులు ఉంటారంటారు, ఇక్కడ కూడా ఉన్నారు అని. బీహార్లో ఉన్నారంటే దాన్ని ఎందుకు మనం బ్రాండ్ చేయాలి? బ్రాండ్ చేయొద్దు కదా. ఉంటుందో లేదో అది వేరే మాట. వీ షుడ్ నాట్ బ్రాండ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ ప్లేస్, అది అన్నమాట. సో ఇక్కడ కళ్ళెత్తి కనిపిస్తున్నాయని అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో భయం రాజ్యమేలుతోంది. చంద్రబాబు ఆయన పార్ట్నర్ అధికారిక ప్రకటనలు చేయగలరేంటి? అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ శవం మాయం చేయడం, చివరకు ఆ తల్లికి బూడిద కూడా ఇవ్వని అమానవీయ ఘటనపై ఎల్లో మీడియా అక్షరం ముక్క కూడా రాయదు అని
ఆయన చెప్పారనమాట. నేను వెళ్ళాకే అరెస్టులు చేశారని చెప్పారు, వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి, అధికారులను కాపాడుతుంది చంద్రబాబు, క్రాంతికుమార్ మరణవాంగ్మూలానికి సో ఈ విధంగా రకరకాల అంశాలపైన ఆయన చాలా తీవ్రంగా చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలోన అరాచకమైనటువంటి పాలన సాగుతుందని నిన్న మీడియా సమక్షంలోన ప్రతిపక్ష నేత మాట్లాడారు. సో అదండి విషయం. దట్స్ ఆల్.